అందరికీ నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి మదర్తో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. సో మదర్స్ డే సందర్భంగా మాతృదేవోభవ అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయశ్రీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మీ ధ్యాన పరిచయం. ముందుగా మన గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కోనేరు వరలక్ష్మి మేడంకి నా పాదాభివందనాలు. నా పేరు జయ. నేను హైదరాబాద్లోనే ఉంటాను. నాకు ఒక పాప. మాది ఒక హ్యాపీ ఫ్యామిలీ. నేను 2008 నుంచి మెడిటేషన్లోకి వచ్చాను. నా లైఫ్ గురించి నేను మాట్లాడాలంటే 2 భాగాలుగా మాట్లాడచ్చు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఎలాగో అలా బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ కింద ఉంటుంది. బిఫోర్ మెడిటేషన్ అంతా కూడా నా లోపల అన్నీ కూడా కోపాలు, భయాలు, బాధలు అన్నీ ఉండేవి, ప్రేమ అన్నీ ఉండేవి. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ ఆ భయాల నుంచి అధిగమించాను, ఆ కోపాన్ని నుంచి ఆ కోపం తగ్గించుకున్నాను. చాలా విషయాలు చేంజెస్ వచ్చినాయి నాలోను. సో మరి ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి మేడం. ఓకే, మా మదర్ గురించి చెప్పాలి అంటే నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ బాడీ వెకేట్ చేశారు. ఆ టైంలో నాకు అసలు తెలియదు. మా మదర్తో జ్ఞాపకాలు ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏమీ తెలియని వయసులో మా మదర్ బాడీ వెకేట్ చేశారు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళం మేము. సో మా అమ్మమ్మ గారు మమ్మల్ని ప్రేమగా చూశారు. ఆ తర్వాత మేము చిల్లర అలా తిరుగుతూ ఉండగా మా డాడీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అయి తిని ఒక ఫ్యామిలీ చిందరవందరగా ఉంటే 3 పిల్లలు ఉండి మదర్ లేకపోతే ఎలా ఉంటుందో ఫ్యామిలీ అన్నది చూసాము. మదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏ ఫ్యామిలీలోనూ కంపల్సరీ ఉంటుంది. ఆ విషయాన్ని మేము 1 సంవత్సరం అనుభవించాము. మా డాడీ పొద్దున్నే షాప్కి వెళ్ళేవారు, ఈవినింగ్ వచ్చేవారు. పాపం ఎవరు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండేవారు. మా అమ్మమ్మగారు వచ్చి భోజనం పెట్టేవారు. ఇవన్నీ చూసి మా అమ్మమ్మగారు మా డాడీకి మళ్ళీ వేరే మ్యారేజ్ చేశారు. అప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది. ఈవెన్ కన్న పేగు కాకపోయినా మమ్మల్ని ఆ టైం నుంచి ఇప్పుడు దాకా మా మ్యారేజ్లు కానీ మా చదువులు కానీ అన్నీ కూడా బాగా చూసుకుంది ఈవిడ. అమ్మ వర్డ్ మిస్ అవ్వకుండా ఉండడానికి అందరూ ఏమన్నారంటే పిన్ని అని పిలవద్దు, అమ్మ అని సో మా మమ్మీ బాడీ వెకేట్ చేసినా కూడా అమ్మ అనే వర్డ్ నుంచి నేను దూరం అవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చిన మదర్ని కూడా అమ్మ అని పిలిచాము. ఎప్పుడు కూడా మేము చెప్తే కానీ ఎవరు ఆమె మా మదర్ కాదు అని అనుకోరు. బాగా చూసుకున్నది. అది మదర్ రిలేషన్. నా ఫిజికల్ లైఫ్ మదర్స్ సంబంధించింది. స్పిరిచువల్ మదర్ ఒకరు ఉన్నారు నాకు, ఎప్పటికీ మర్చిపోలేను. ఆవిడ కృతజ్ఞత. ప్రేమ అంటే ఏంటి, మదర్ ప్రేమ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నాను నేను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడము. ఆవిడ ఎంత ప్రేమగా చూస్తుందంటే కన్న బిడ్డల్లా చూస్తుంది. ఒక మనవల్ని ఎలా చూస్తారో అలా చూస్తుంది. నేను ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ఆవిడ గైడెన్స్లోనే మా పాపని పెంచాను. ఒక స్పిరిచువల్గా పెంచాను. స్పిరిచువల్ మదర్ ఎలా ఉండాలి, ఫిజికల్ మదర్ ఎలా ఉండాలని ప్రతి నిమిషము ఒక మదర్లా సపోర్ట్ చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలా మనం నిలదొక్కుకోవాలి, స్పిరిచువల్గా మనం ఎలా తీసుకోవాలి, ఏ సిచ్యువేషన్ అయినా కూడా ప్రతి దాన్ని గైడెన్స్ చేశారు. ఆవిడకి నా కృతజ్ఞతలు. దానికి ఎన్ని చెప్పినా తీరదు. బాగుంది మేడం. అంటే ఒక స్పిరిచువల్ మదర్గా మీరు వరలక్ష్మి మేడంని ట్రీట్ చేస్తున్నారు కదా. సో మేడం దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు? మేడం యొక్క వ్యక్తిత్వంలో మిమ్మల్ని ప్రభావితం చేసినవి ఏంటి? ప్రేమ, కరుణ, కేరింగ్. ఎలా అంటే ఒక మాతృత్వం అంటే మనకి తెలుసు. అది స్పెషల్గా ఒక అమ్మాయి మదర్ అయ్యింది అంటే వాళ్ళకి స్పెషల్గా ట్రైన్ చేయక్కర్లేదు. వాళ్ళ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలా, లేకపోతే ఎలా ప్రేమగా చూసుకోవాలా, ఎలా కేరింగ్గా చూసుకోవాలా అన్నది ఎవరు నేర్పించక్కర్లేదు దానికి. అలా మేడం వాళ్ళ పిల్లల్నే కాకుండా ఆవిడతో ఉన్న వాళ్ళందరినీ అలాగే చూస్తారు. ఒక కరుణ, ఒక ప్రేమ చూపిస్తారు, ఒక ఆప్యాయత. ఇంటికి వెళితే ఒక సొంత కూతుర్లు వస్తే వాళ్ళు ఎలా ఇప్పుడు సపోజ్ అక్కడ ప్లేస్ బాగాలేదు, ఎలా ఇబ్బంది పడతాం ముందే హెచ్చరించి ఇలాంటి ఇది ప్లేసు అన్నీ తీసుకురండి, అన్ని సౌకర్యాలు చూసుకోండి అని ఎంత బాగా చూసుకుంటారంటే ఆ ప్రేమ. అంటే మదర్ ఇలా ఉంటారా అని అనిపించింది అప్పుడు నాకు. బాగుంది మేడం, నిజంగా చాలా చక్కగా చెప్పారు. సో దానితో పాటు మరి మేడం గైడెన్స్లో మీరు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేస్తున్నప్పుడు మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ప్రతిదీ సార్ చెప్తేనే చేస్తారు. ఓకే, పత్రిజీ సార్ చెప్తేనే చేస్తారు. అవగాహనతో ఎరుగుతూ ఉంటారు మేడం. ఓకే, ఏది కూడా
అసత్యం మాట్లాడరు. అందరినీ ఒకలాగే, ఇప్పుడు నలుగురు ఉన్నాం మేడం దగ్గర, నలుగురిని ఒకలాగే చూస్తారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరికీ సేమ్ ప్రేమ చూపిస్తారు. పత్రిజీ సార్ కూడా మనకి తెలుసు, అందరూ పత్రిజీ సార్తో ప్రయాణం చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎంత బాగా చూసుకుంటారు. మేడం కూడా సేమ్. సార్ ఎలా అంటే సార్ రిజంబుల్లా అనిపిస్తారు మేడం నాకు. ఇంకా వేరే సార్ వేరు మేడం వేరు అని కాదు, సార్ ఏం చెప్తే అది పాటిస్తారు. సో ఎప్పుడైతే మనము సత్యం వైపు ఉండి సార్ని ఫాలో అయ్యి సార్ని గైడెన్స్తో తీసుకున్నామో మనకి ప్రతిదీ మన లైఫ్లో ఫిజికల్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ లైఫ్ అనుకున్నంత ఈజీ కాదు. మనం ఉన్న ఫ్యామిలీ, మనం సంసారం వదిలేసి వెళ్ళిపోలేదు. అంత హస్బెండ్ ఒకలా ఉండకపోవచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, పిల్లలు మనకు సపోర్ట్గా ఉండకపోవచ్చు, కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఫేస్ చేయగలం. మేడంని సార్ ఇవన్నీ వదిలేసి నువ్వు ఈ ప్లేస్లో ఉండమంటే మేడం వెళ్ళిపోతారు. సో అలాంటి ధైర్యాన్ని, అలాంటి నమ్మకం మేడం నుంచి నేర్చుకునేది, నమ్మకం, ధైర్యం, గురువు పట్ల ఉన్న గురు విశ్వాసం. సో అవి మీరు నేర్చుకున్నారు. వండర్ఫుల్ మేడం. సో మరి ఇలా మీ జర్నీ సాగుతూ వచ్చింది. మరి మీకు ఒక బేబీ కూడా అన్నారు, మీ బేబీ గురించి చెప్పండి. మా బేబీ పేరు హారతి. 2015లో బోర్న్ అయ్యింది. యాక్చువల్గా చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. మేము అసలు ప్రిపేర్డ్ అవ్వలేదు, ప్లాన్ అవ్వలేదు. ఫస్ట్ బేబీని యాక్సెప్ట్ చేయలేదు. నేను యాక్సెప్ట్ చేయకుండా నేను మెడిటేషన్లోకి వచ్చాను. నేను 2008లోనే మెడిటేషన్ వచ్చాను. ఎంత ధ్యానంలోకి వచ్చినా కూడా మన ఫిజికల్ లైఫ్లో ఉంటాం. కొంచెం కొంచెం మనము ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకుంటాం. నేను ఆ బేబీని అసలు యాక్సెప్ట్ చేయలేదు. నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను, ఏడ్చాను. మా హస్బెండ్ ఒప్పుకోలేదు. వచ్చిన దాన్ని వదలద్దు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. నాకు అసలు తిట్టుకున్నది, అంటే తిట్టడం అంటే అట్లా ఎందుకు వచ్చావు అనేసి అనుకున్నాను. అప్పుడు నేను వరలక్ష్మి మేడంకి యాజ్ ఎ మదర్గా నేను మదర్కి చెప్తాం కదా, అలాగే మదర్కి చెప్పినప్పుడు మేడం కూడా నాకు మా హస్బెండ్ చెప్పినట్టే మంచి సలహా ఇచ్చారు. ఎప్పుడు ఒకటి సార్ ఆజ్ఞ లేనిదే ఏది జరగదమ్మా, సార్ని నమ్ముకో ఏదైనా. ఎందుకంటే నేను అప్పుడు యాజ్ అ మదర్గా నేను ప్రిపేర్డ్గా లేను. ఎందుకంటే చిన్నప్పుడే నేను మదర్ని కోల్పోయేసరికి నేను మదర్గా ఎలిజిబుల్ కాదనిపించింది నాకు. నేను అంత మంచిగా చూసుకోలేను, అంటే నాకు ఇష్టం లేక కాదు, నేను మంచిగా చూసుకోవాలి. నేను ప్రిపేర్డ్గా లేను వాళ్ళని ఎందుకంటే నేను ఫీల్ అయినవి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. నేనే సరిగ్గా లేనప్పుడు వాళ్ళని ఎలా పెంచగలనని ఒక బాధ ఉండేది అన్నమాట. మేడం అన్నారు, సార్ని నమ్ముకో, ఏదైనా నీకు అన్ని సార్ గైడెన్స్ ఇస్తారు, యాక్సెప్ట్ చెయ్యి, సారీ చెప్పుకో ఇప్పటిదాకా. ఎందుకంటే ఒక ఆత్మ వస్తుంది భూమి మీదకి, ఒక మాస్టర్ వస్తున్నారంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మాతృత్వం అంటే చిన్న విషయం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు నీకు వస్తుంది అని కాదు, నువ్వు ఎలిజిబుల్ ఉన్నావు కాబట్టి నీకు వచ్చారు అని మేడం మంచి సలహా ఇచ్చారు. ఇవ్వడంతో నేను యాక్సెప్ట్ చేసుకొని పొట్ట మీద చేసుకొని అప్పుడు సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పుకొని యాక్సెప్ట్ చేశాను. ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో అప్పటిదాకా నా ఫీలింగ్ ఏంటి, యాజ్ అ మదర్హుడ్ నాకు లేదు. అప్పటి నుంచి నా లోపల మదర్హుడ్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ ప్రేమ, ఆ కరుణ, అది మదర్ అంటే ఏంటి, మదర్ ఎలా ఉండాలి. ఇప్పుడు దాకా నేను బయట వాళ్ళే చూశాను కానీ ఒక మదర్ ఎలా ఉంటుంది అన్నది నాకు అనుభవం లేదు అసలు. మా అమ్మగారు ఉన్నారు, మళ్ళీ చేసుకున్నవారు, మా డాడీ చూసుకున్నారు, మా పిన్నులు ఉన్నారు, మా అత్తలు ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. కానీ మదర్ అంటే ఎలా ఉంటుందో తెలియలేదు. ఒక చిన్న ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ నేను చిన్నప్పటి నుంచి మిస్ అయ్యాను. ఆ లేయర్ మిస్ అయ్యేటప్పటికి ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసాక చాలా అద్భుతంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది. యాజ్ ఎ మదర్గా నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పి. తర్వాత పుస్తకాలు, మాతృత్వం పుస్తకం చదివేటప్పటికి మాతృత్వం అంటే ఎంత గొప్పది. సో ధ్యాన మాతృత్వం బుక్ చదివాం. అందులో క్లియర్గా చెప్పారు, ఎవరు పడితే వాళ్ళు భూమి మీదకి రావాలంటే ఒక మెడిటేటర్ అయితే, ఒక మాస్టర్కి మనము గర్భాన్ని ఇవ్వడం అనేది దానం చేస్తున్నాము, వాళ్ళు నిన్ను ఎంచుకున్నారంటే ఎంత గొప్పతనము అని చెప్పి చెప్పడం జరిగింది. కడుపులో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ చేసేదాన్ని. లోపల బేబీ మనకి ఎవరికైనా మదర్కి ఫస్ట్ టైం మదర్ అయితే ఫీలింగ్ ఉంటుంది లోపల ఎలా ఉన్నారు ఏంటి అన్నది. నాకు అది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా కనిపించింది పొట్టలో. నేను సేఫ్గానే ఉన్నానమ్మా, నువ్వేం ఫిగర్ కాకు అని చెప్పింది. ఓకే. ఆ తర్వాత డెలివరీ గురించి అందరూ చెప్తారు, మనం ఏం థాట్స్ తీసుకుంటామో ఆ థాట్ అదంటే మనకి సంకల్పం బట్టి జరుగుతాయి అంటారు అందరూ. నేను సంకల్పం నాకు నార్మల్ డెలివరీ జరగాలి అని సబ్కాన్షియస్ మైండ్ చెప్పుకుంటున్నా. కానీ బేబీ డిజైన్ అది కాదు. నాకు బేబీ చెప్పింది, నువ్వు అనుకున్నది కాదు, నేను అనుకున్నది వస్తుంది అని ముందే చెప్పింది. అయితే నేను నీ మదర్ని, నువ్వు నా మదర్ కాదు అనేసి అన్నా. అనేటప్పటికీ కానీ నాకు డేట్ ఇచ్చిన 1 వీక్ ముందే
సడన్గా నా లోపల చేంజెస్ వచ్చేసి డెలివరీ ఆ సీరియస్నెస్ క్రియేట్ చేసి సిజేరియన్ చేయించారు. నాకు తెలియకుండానే సిజేరియన్ చేసేదాకా వచ్చి సిజేరియన్ చేయించారు. అప్పుడు నన్ను చూసి నవ్వింది మా బేబీ. ఓకే. సిజేరియన్ చేసి చిన్న పెయిన్ కానీ సిజేరియన్ చేస్తే ఇన్ని నెలలు కష్టపడుతున్నాను. 3rd మంత్ నుంచే నేను చాలా ఫ్రీగా ఉన్నాను. సిజేరియన్ చేసిన ఫీలింగే లేదు. నార్మల్ డెలివరీ దాకానే వచ్చింది. అప్పటి నుంచి మంత్స్ బేబీలో కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేది. నార్మల్ పీపుల్ కనడం అదే వాళ్ళని పెంచడం వేరు, మాస్టర్స్ని పెంచడం వేరు. వీళ్ళు బై బర్తే మాస్టర్స్ కాబట్టి రెట్టింపు చూపిస్తారు మనకి. ఓకే. సో, అల్లరి అల్లరి కానివ్వండి, గాని ఏదైనా వాళ్ళకి మ్మ్. అన్నీ తెలుసు. మనం చెప్తే ఇలా చూస్తారు, మీకన్నా మాకు తెలుసు అన్నట్టు. మ్మ్. సో అన్ని విషయాల్లోనూ వాళ్ళు నేర్చుకోవడానికి రాలేదు, వాళ్ళు నేర్పడానికి వచ్చారు. సో మా పాప నుంచి అన్ని నేర్చుకుంటూ ఉంటాము. తను భరతనాట్యం డాన్సర్. సార్ Okay. చెప్పారు కదా ఏదో ఒక కళ ఉండాలని. మ్మ్. తనకి ఇష్టం లేకపోయినా నేను బలవంతం చేశాను చిన్నప్పటి నుంచి. సో నా బలవంతం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్గా తనని చేస్తే అందరూ మెచ్చుకుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఓకే. డాన్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది రవీంద్ర భారతి ప్రోగ్రాంలో. సో ఒక మదర్గా అంటే మీ కూతుర్లో ఏది చూసి మీరు గర్వపడతారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక నలుగురు ఒక 10 మంది ఉన్నారనుకో పైన అది ఉంటుంది. మ్మ్. గర్వ అంటే ధైర్యంగా ఉంటుంది. ఓకే. దేనికి బాధపడదు, ఓకే. అనుకున్నది సాధిస్తుంది. మ్మ్. ఇది వరకు అయితే స్టార్టింగ్లో దానికి తెలిసేది కాదు ఏంటన్నది. ఇప్పుడు దానికి మేడంతో ఉండడము, అలా మేడంతో సాంగత్యము, నేను మాట్లాడడము అవన్నీ చూసి మనం సార్కి చెప్పుకుంటే అది అయిపోతుంది. ఓకే. దానికి ఏదైనా సో అంత చిన్న బేబీ కూడా పత్రిసారికి చెప్పుకుంటే అయిపోద్ది అంటుంది అంటుంది. అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా కావాలనుకో నేను కొనను అనుకో కళ్ళు మూసుకుని సార్తో చెప్పుకుంటే సార్ నాకు ఇది కావాలి సార్ అంటది. ఓకే. అది అలా దాని పని నెరవేర్చుకుంటుంది. ఓకే. సో బాగుంది మేడం. అయితే చక్కగా ఒక స్పిరిచువల్ ఫ్యామిలీలో మిమ్మల్ని ఎన్నుకొని ఆ బేబీ భూమి మీదకి వచ్చింది అంటే ఒక చక్కటి తనకి ఏ పర్పస్ కావాలో మీరు ఆ రూట్లోనే తనని తీసుకెళ్ళడానికి చక్కటి ఒక ఎన్నిక ఎన్నుకుంది అన్నమాట. సో మరి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు కదా అందరిలోకి వెళ్ళినప్పుడు నార్మల్గా మెడిటేషన్ లేకుండా ఉన్న బేబీకి మెడిటేషన్ చేస్తున్న బేబీకి డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ అంటే మనము నాలెడ్జ్ పరంగా చెప్పుకోవచ్చు. Okay. ఎలా అంటే ఇప్పుడు నార్మల్ హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు నార్మల్గా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ముందే యాజ్ ఎ మదర్గా స్పిరిచువల్ మదర్ కాకపోతే వెళ్ళి మెడిసిన్స్ వేసేస్తాం, లేదంటే టక్కుమని డాక్టర్ తీసుకెళ్ళిపోతాం. యాజ్ ఎ స్పిరిచువల్ మదర్ మనకి నో డాక్టర్ అని సార్ చెప్పేటప్పటికి చిన్నపిల్లల విషయంలో కూడా మనం అదే చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వచ్చి కూర్చుంటుంది, మెడిటేషన్ చేసుకుంటుంది. దాని అంతటి మమ్మీ ఇప్పుడు ఈరోజు చూస్తాను మమ్మీ, లేదంటే 2 days చూస్తాను, ఇంకా తగ్గకపోతే అప్పుడు మనం వెళ్దాం, అదే చెప్తుంది. దాని అంతటా అదే చెప్తుంది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే నాకు అవసరం లేదు, తగ్గిపోతుంది మమ్మీ అని చెప్పగలదు. ఓకే. అండ్ ఆల్సో కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడాను మీకు ఇలా అని చెప్పలేం కానీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది మనకి ఒక మాస్టరు అని. మా అమ్మాయే కాదు, అక్కడ ఏ ప్లేస్లో ఏ పిరమిడ్ మాస్టర్ కానీ లేకపోతే ఏ గురు మాస్టర్ పిల్లలైనా కూడా చూసిన వెంటనే మనకి అర్థమవుతుంది, వాళ్ళని డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు చెప్పారు ఇందాక మీ మదర్ మీ చిన్న వయసులోనే బాడీ వెకెట్ చేశారన్నారు కదా. సో తర్వాత వచ్చిన మదర్కి అంటే మీకు మర్చిపోలేని అనుభూతి ఏదైనా ఉందా? ఇప్పుడు సినిమాల్లో చాలా చూస్తాం కదా స్టెప్ మదర్ ఎలా ఉంటారు అనేది, సీరియల్స్లో కూడా చూస్తాం. అదే అనుకున్నదాన్ని చిన్నప్పుడు. అసలు ఇప్పుడు అలా లేదు, ఎప్పుడు మంచిగానే ఉండేవారు. మనం స్పెషల్గా ఎవరికి ఇప్పుడు నా కొత్త వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చెప్తే కానీ ఆవిడ మా మదర్ కాదని తెలియదు, అంత మంచిగా ఉండే. నాకు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఎవ్వరు అసలు రిలేటివ్స్ కూడా మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ కూడా ఎవరికి తెలియలేదు, పర్టికులర్గా చెప్తే కానీ తెలియలేదు, అంత బాగా చూసుకున్నారు మదర్. కానీ ఏంటంటే చిన్నది మదర్ కాదు అన్న విషయం నాకు అబౌట్ 10 years అయితే కొంచెం జ్ఞానం రావడంతో నేను యాక్సెప్ట్ చేయగలిగేదాన్ని. బిలో 10 years అయితే కనీసం అట్లీస్ట్ నాకు ఏవి తెలియకుండా నేను ఆవిడని యాక్సెప్ట్ నేను అటు తెలియని వయసులో మా మదర్ చనిపోవడం వల్ల ఈవిడ్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని, ఆవిడని యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. కానీ ఇంట్లో హ్యాపీగానే ఉండేవాళ్ళం, కానీ వాళ్ళ చిన్నది లోటు ఉంటుంది కదా లోపల, ఇదంతా కూడా చిన్నప్పుడు నాకు ఉండేది మాట. పైకి ఎవరికి చెప్పలేము, ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది ఆవిడ అంత బాగా చూసుకునేటప్పుడు ఆ లోటు నాలోనే ఉంటుంది కదా, ఎవరికి ఎప్పుడైతే నేను మెడిటేషన్కి వచ్చాను, ఫుల్ డిప్రెషన్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చినప్పుడు ఈ లోపల అన్నీ కూడా తెలిసింది నాకు. అలా పెట్టుకున్నానన్న విషయం నాకు మెడిటేషన్కి వచ్చాక తెలిసింది. అలా స్లోగా క్లియర్ చేసుకొని
తర్వాత నాకు థర్డ్ ఐ విజన్స్ ఉన్నాయి. నేను మెడిటేషన్ చేసిన 1 మంత్‌కే నాకు థర్డ్ ఐ కనిపించడం వల్ల మా మదర్‌ని ఏదైతే నేను మిస్ అవుతున్నానో అని ఫీల్ అయ్యానో, మా మదర్‌ని కలిసి హగ్ చేసుకొని, మా మదర్ చేతితో ఫుడ్ తిని, అన్నీ చేసేటప్పటికి నేను క్లియర్ అయిపోయానప్పుడు. ఇప్పుడు నాకేమీ అంత ఉండదన్నమాట. ఓకే. సో, మరి మీరు ఒక బేబీకి మదర్ అయ్యారు. మీరు ఒక మదర్‌కి బేబీ గూడా. సో, ఈ అనుభవంతో అయినవచ్చు, ఈ నాలెడ్జ్‌తో అయినా మీరేమన్నా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? మనం మదర్‌హుడ్‌కి ఏమి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఒక మదర్‌కి తెలిసిపోతది. వాళ్ళ పిల్లల పట్ల ఎలా ఉండాలి అని చెప్పి. ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్ ఒక మదర్‌కి వచ్చేస్తది. ఫాదర్ వేరే గానీ, మదర్ మటుకి వాళ్ళకి కేరింగ్ గానీ, పేషెన్సీ గానీ, సాక్రిఫైస్ కానీ, మదర్‌హుడ్‌కి ఎంటర్ అయిన వెంటనే అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నదంటే, మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఎవరు? భూమాత కదా! భూమాతకి పిల్లలందరూ ఉన్నామా లేదా? ఉన్నాం. అందరు పిల్లలు ఉన్నాం కదా! ఇప్పుడు మన పిల్లలు ఇద్దరు కొట్టుకున్నారంటే ఎలా అనుకుంటాం? ఇప్పుడు నేనెళ్ళి ఎవరినైనా చంపాననుకో, మా సిస్టర్‌ని గానీ, మా బ్రదర్‌ని గానీ, మా మదర్ ఫీల్ అవుతదా లేదా? అవును. అలాగే భూమాత కూడా తన పిల్లల గురించి అది ఫీల్ అవుతదా లేదా? అవును. సో, మన తోటి జీవాలను కూడా ప్రేమగా చూసుకోవాలి. మన కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ఒక పరిధి లేదు. ఇలాగే ఉండాలి అనేది ఏమీ లేదు. ఆ పరిధిని బయటపెట్టి మన పిల్లలకే కాకుండా మన తోటి జీవులను కూడా బాగా చూసుకోవాలి. అప్పుడే భూమాత హ్యాపీగా ఫీల్ అవుతది. మనం ఒక ఫ్యామిలీ. బావుంది మేడం. నిజంగా చాలా చక్కగా చెప్పారు. అంటే మదరు అంటే మన పిల్లల్ని అనే కాకుండా మొత్తం ఆ జంతు ప్రపంచం గూడా మన పిల్లల కోవలోకే వస్తాయి. వాటిని గూడా మనం జూసుకోవాలి. అప్పుడు భూమాత గూడా హ్యాపీ అవుతారు Correct. అని చక్కటి మెసేజ్ ఇచ్చారు. వండర్‌ఫుల్ మేడం. మరి మీకు ఇంత హ్యాపీ లైఫ్‌ని ఇచ్చిన మీ గురువు పత్రిజీకి మీరు గ్రాటిట్యూడ్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నా లైఫ్ అంతా మా సారే. హ్మ్. నేను ఇక్కడ ఇలా ఉన్నాను అంటే కారణం పత్రిజీ సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు వచ్చానని. నేను అప్పుడు సూసైడ్ చేసుకుందాం అనుకునే టైంలో నాకు పత్రిజీ సార్ కనిపించారు. కానీ ఫస్ట్ బాగా ఏడిపించారు నన్ను. ఎందుకంటే నాకు థర్డ్ ఐ విజన్స్ కనిపించినప్పుడు సార్‌ని ఎప్పుడు చూడలేదు నేను. ఓకే. ఒక పుస్తకం మీద గానీ, ఒక పాంప్లెట్ మీద గానీ ఎప్పుడు చూడలేదు. కానీ నా కళ్ళ ముందు కనిపించేవారు నాకు సారు. నా చుట్టూ తిరిగేవారు. తర్వాత సార్‌ని కలిసాను. సార్‌ని ఒక హగ్ చేసుకున్నాక మా అమ్మని చేసుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. వండర్‌ఫుల్. అమ్మ తర్వాత అమ్మ, గురువు తర్వాత గురువు, తండ్రి తర్వాత తండ్రి, ఒక ఫిలాసఫర్ అన్నీ ఇంకా అసలా సమస్తం సమస్తం పత్రిజీనే. సార్ పత్రిజీ సారే. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకున్నా. సార్ చెప్పాల్సినవి అన్నీ చెప్పేశారు. నేను ఒకసారి అనుకున్నా, సార్ ఇంకా ఉంటే బాగుండేది కదా అన్న. నీ డెసిషనా నా డెసిషనా అన్నారు సారు. నీ డెసిషనే కదా అవును సార్, కానీ ఉండాలని అనిపిస్తుంది కదా సార్ అని అనుకున్నాను. అనుకుంటే నేను చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాను. నువ్వు వినలేదు అంతే అన్నారు సార్. ఓహ్! అంటే సార్ చెప్పాల్సినవి చెప్పారు. హ్మ్. సార్ ఎప్పుడైనా మనకి బాధ గానీ, లేకపోతే సంతోషం గానీ వచ్చి ఏదైనా ఒక వీడియో చూస్తే మనకి సంబంధించినవి సార్ ఎప్పుడో చెప్పేసే ఉంటారు. యెస్. సో, మనం సార్‌ని చెప్పిన ప్రతి మాటని వినడం, చదవడం, చూడడం కాకుండా ఆచరణలో పెట్టామనుకో అద్భుతంగా ఉంటది లైఫ్. సార్ మనకెప్పుడు సపోర్ట్ ఉంటారు. సార్‌కి థ్యాంక్ యూ చెప్పుకుంటాను ఆ విషయానికైతే. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా లైఫ్ మా డ్యాడీ కరోనా టైంలో బాడీ వెకేట్ చేశారు. అప్పుడు సార్ ఉన్నారు. సార్‌కి ఫోన్ చేసి, సార్ ఇలా మా డ్యాడీ బాడీ వెకేట్ చేశారు ఇట్లా అని చెప్పాను. కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు సార్. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ చెప్తే ఇంకా నేను అప్పుడు నాకు అసలు ఏడుపు రాలేదు. ఎందుకంటే మా డ్యాడీ అన్ని పనులు అన్నీ ముగించుకొని వెళ్ళారు అన్న విషయం అర్థమైంది. సార్ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పేటప్పటికి పైకెళ్ళాక సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చారు మా డ్యాడీ. అవన్నీ కూడా నేను స్పిరిచువల్‌గా అదే ఆస్ట్రల్‌గా చూశాను. సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తండ్రి తర్వాత తండ్రి. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన అనుభవాలు, ముఖ్యంగా అసలు వుమెన్ రోల్ ఏంటి ఫ్యామిలీలో, ఒక బేబీని మీరు ఎలా చూసుకుంటున్నారు, మీ వ్యక్తిత్వం ఎలా ప్రభావితమైంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మాతృదేవోభవ అనే అద్భుతమైన కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరి మేడం ఎంతో చక్కగా తెలియజేశారు. మదర్ అంటే తన పిల్లల్నే కాకుండా చుట్టూ ఉన్న జంతు ప్రపంచాన్ని ఈక్వల్గా ప్రేమించడం అనేది ఒక చక్కటి పాయింట్, అద్భుతమైన పాయింట్ మనకు తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.